వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవచ్చని కాకినాడ 3వ జిల్లా జడ్జి ఆనంది పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కోర్టు నుండి జడ్జిలు ఆనంది, రమేష్ నాయుడు, పి శ్రీనివాస్, విజయబాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరు సుబ్రహ్మణ్యం, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ మధ్యవర్తిత్వంలో కేసుల పరిష్కార వారోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రాంగణం నుండి బాలాజీ చెరువు వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలామంది ఏళ్ల తరబడి న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఇటువంటి వారు గౌరవప్రదంగా కేసులు పరిష్కరించుకునేందుకు మధ్యవర్తిత్వం ఎంతో దోహదపడుతుందన్నారు. ఫర్ నేషన్ అని ఒక 90 డేస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దీని ఉద్దేశం ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మోడ్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సిస్టమ్ ఇస్ మీడియేషన్. ఇది పబ్లిక్లో చాలా అవేర్నెస్ లేదు. దీన్ని అవైల్ చేసుకుంటే వాళ్ళకే చాలా బెనిఫిట్ లిటిగెంట్ పబ్లిక్కి. ఎందుకంటే కాస్ట్ ఫ్రీ, చాలా లెస్ ఖర్చు అవుతుంది, వాళ్ళ టైం సేవ్ అవుతుంది. అండ్ మీడియేషన్లో వాళ్ళే పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి దే విల్ హ్యావ్ ఎ సే. సో కోర్ట్ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో చాలా ఈజీగా వాళ్ళ డిస్ప్యూట్ని రిజల్వ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి మార్గం. ఇది పబ్లిక్లో ఒక అవేర్నెస్ తెలిసి మీడియేషన్ మనం మోర్ ప్రివలెంట్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ చేస్తున్నాము. యాక్చువల్లీ 10 to 16 వరకు క్యాంపెయిన్ చేయాలి. ఆ పార్ట్ ఆఫ్ క్యాంపెయిన్లోనే ఇవాళ ర్యాలీ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో పబ్లిక్లో ఎక్కువ వెళ్ళి అందరికీ మీడియేషన్ గురించి తెలిసి దీన్ని అవైల్ చేసుకుంటే ఆ బెనిఫిట్స్ వల్ల లిటిగెంట్ పబ్లికే ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా మేడం గారు థర్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి చెప్పినట్టుగా రాజీ మార్గంలో చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా టైము, మనీ రెండు సేవ్ అవుతాయి. తర్వాత కూడా ఈ ఎప్పుడైతే సెటిల్మెంట్ అయిందో కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అంటే ఈ మీడియేషన్ అనేది ఇప్పుడు మన ఇండియాలో స్టార్ట్ అయింది. ఒకప్పుడు అసలు యూరోపియన్ కంట్రీస్లో, లండన్, యుఎస్ఏలో అసలు ఈ కోర్టుల్లో ముందు మీడియేషన్ పంపేవారు. అటార్నీని వాడిని దగ్గర పంపుతుండేవారు. నిమ్మిది కూడా మన ఇండియాలో వచ్చింది. రిజల్ట్ కూడా చాలా బాగుంది. ప్రజెంట్ కాకినాడలో మా మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రొవిజన్ అది తీయడం అయింది. మీడియేషన్కి ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. పార్టీలు కూర్చోవడానికి రూము, ఈ మీడియేషన్ చేసే అడ్వకేట్స్ లేదా జడ్జెస్ వాళ్ళందరికీ అకామిడేషన్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు మేడం గారు. ఇది కంటిన్యూ అయితే చాలా మంచిది, ఉత్తమం, మనీ అండ్ టైం సేవింగ్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోర్టు భవనం నుండి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం ప్రాముఖ్యతను తెలియజేస్తూ జడ్జీలు, లాయర్లు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి నాగపవన్ మాట్లాడుతూ మధ్యవర్తిత్వం వల్ల త్వరితగతిన కేసులు పరిష్కరించుకోవచ్చని, డబ్బు, సమయాన్ని ఆదా చేసుకోవచ్చన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ జడ్జిలు, లాయర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. అథారిటీ ఆధ్వర్యంలో హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం మధ్యవర్తిత్వ మీడియేషన్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ మేము అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నిన్న అవగాహన కార్యక్రమం కోర్టు ప్రాంగణంలో చేసిన కక్షిదారుల సమక్షంలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మీడియేషన్ యొక్క ప్రాముఖ్యత, మీడియేషన్ కోర్టులో కేసుల విచారణ జరుగుతూ ఉంటుంది. కోర్టులో ఏవైతే కేసులు వీటి మధ్యవర్తి ద్వారా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందో వాటిని ట్రైన్డ్ మీడియేటర్స్ ముందు వాళ్ళకి రిఫర్ చేసి అక్కడ తొందరగా సత్వరంగా కేసుల పరిష్కారానికి దిశగా ప్రయత్నం చేయాలి అనేసి మాకు లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి, హైకోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చిన తర్వాత మేము ఇంకా యాక్టివ్గా మా దగ్గర ట్రైన్డ్ మీడియేటర్స్ కూడా ఉన్నారు. కొంతమంది అడ్వకేట్స్ 40 hours ట్రైనింగ్ తీసుకొని మీడియేటర్స్గా వ్యవహరిస్తూ కేసులను పరిష్కరిస్తూ ఉన్నారు. వాటికి వాళ్ళకి రిఫర్ చేసి ఎటువంటి కేసులు అంటే కన్సూమర్ కేసులు కానీ, ఇన్సూరెన్స్ కేసులు కానీ, యాక్సిడెంట్ క్లెయిమ్స్ కానీ, లేకపోతే మనీ సూట్స్ కానీ, పార్టీషన్ దావాలు కానీ, ఇలా ఏవైతే ఫ్యామిలీ కేసెస్ కానీ, భార్యాభర్తల వివాదాలు కానీ, ఇలా ఏవైతే మీడియేటర్ ద్వారా తొందరగా పరిష్కారం అవుతాయో వాటిని ఆ విధంగా పరిష్కరించాలనేసి మాకు వచ్చింది. దానిలో భాగంగా మేము అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో ఆనరబుల్ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మీడియేషన్ నేషనల్ వైడ్గా మనం మీడియేషన్ గురించి అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు అందరూ కూడా కక్షిదారులు కూడా కోర్టుకు వచ్చి కాలయాపన చేసుకోకుండా ఈ మీడియేషన్ యొక్క ప్లాట్ఫామ్, అంటే ఇక్కడ మనకి కోర్టు ఆధ్వర్యంలోనే మనకి అడ్వకేట్స్ 40 hours ట్రైనింగ్ తీసుకొని మీడియేషన్ ట్రైనింగ్ తీసుకున్నారు. కాబట్టి కోర్టులో కేసులు జరిపి మనకి తొందరగా పరిష్కారం కాని పక్షంలో మనం మీడియేషన్ రెఫర్ చేసుకొని సామరస్యంగా పరిష్కారం చేసుకుని మీడియేటర్ ఆధ్వర్యంలో దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మీడియేషన్ అనే ప్లాట్ఫామ్ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశం ఈ ర్యాలీ కండక్ట్ చేయడం. కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ
నవ సమాజ నిర్మాణం రేపటి భారతదేశానికి విప్లవాత్మక మేలుకొలుపనే అంశంపై విశాఖలోని బుల్లయ్య కళాశాలలో మెగా ప్రేరణాత్మక సెషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ నగర సిపి శంకబ్రత బాగ్జీ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణం అనేది చర్యకు పిలుపని, మాదక ద్రవ్య దుర్వినియోగం, సైబర్ నేరాల తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడమన్నారు. కళాశాలలో 7,000 మంది పైగా విద్యార్థులు ఉన్నారని, సైబర్ క్రైమ్, సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయని, ప్రతి ఒక్కరూ డ్రగ్స్ పట్ల దూరంగా ఉండాలని సూచించారు. నగరంలో ఉన్న బుల్లయ్య కాలేజ్లో నవ సమాజ నిర్మాణం ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మన అందరికీ తెలుసు, బుల్లయ్య కాలేజ్లో దాదాపు 7,000 మంది స్టూడెంట్స్ ఉన్నారని. మన వైజాగ్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాలేజెస్. అందుకే ఇక్కడ మీటింగ్ పెట్టడం మేము చాలా క్రూషియల్ అని అనుకున్నాము. ఫ్యూచర్లో ఈ ఏరియాలో డ్రగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పూర్తిగా తగ్గిపోతాయి. మనం ఈ వాళ్ళ సహకారం తీసుకొని ఈ ప్రాబ్లం ఈ ఏరియా నుండి పూర్తిగా నిర్మూలిస్తామని మేము ఆశిస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ట్రాఫిక్ సంబంధించినటువంటి కంట్రోల్ చేయడం కోసం ఒక ఎక్సర్సైజ్ పైలట్ ప్రాజెక్ట్ వైజాగ్లో జరుగుతుంది. ఏమంటారు? దాని గురించి ఈరోజు సాయంత్రం మేము ప్రెస్ మీట్ కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు లాస్ట్ 10 months నుండి డిఫరెంట్ కంపెనీస్ మన దేశం నుండి మేము పిలిచాము. వాళ్ళు లాస్ట్ 10 months నుండి ఈ AI డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ మీద పనిచేస్తున్నారండి. ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో 3 కంపెనీస్ చేయగలుగుతారని వాళ్ళు చెప్పారండి. ఒకవైపు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు చూస్తే చాలామంది ట్రాఫిక్ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ చేస్తారండి. అందుకే రెగ్యులేషన్ చేయడానికి మ్యాన్ పవర్ బాగా తగ్గిపోయింది. సో అప్పుడు 100% ఆటోమేటిక్ ఈ ఛాలెంజింగ్ జరుగుతుంది. 100% ట్రాఫిక్ వింగ్ రెగ్యులేషన్ మీద ఫోకస్ చేస్తారండి. తర్వాత ఇప్పుడు పోలీస్ చూస్తే హెల్మెట్ ధరించడం, పోలీస్ లేకపోతే హెల్మెట్ పక్కన పెట్టడం, అన్ని స్కోపే ఉండదు. ఎందుకంటే 100% కవరేజ్ ఉంటుంది, 24/7 కవరేజ్ ఉంటుంది. సో దానివల్ల రోడ్ ప్రమాదాలు కూడా బాగా తగ్గిపోతాయి. ఈ రెక్లెస్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, ఓవర్లోడింగ్ ఇవన్నీ పూర్తిగా పోతాయి. మరోవైపు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ కూడా తీసుకొస్తున్నాం. మన సిటీకి ఎవరైనా వచ్చినా ఆ ఫేస్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అండ్ సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దగ్గర ఉన్న డేటాబేస్లో ఉన్న క్రిమినల్స్ ఫోటోతో కంపారిజన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మన సిటీ లోపలికి వచ్చిన వెంటనే ఆ లోకల్ పోలీస్ స్టేషన్కి అలర్ట్ పోతుంది. దానివల్ల క్రైమ్ కూడా తగ్గిపోతుంది. సో ఇది మనం ఇంప్లిమెంట్ త్వరలో చేయబోతున్నాం. దానివల్ల మన వైజాగ్ నగరంలో పెనుమార్పు వస్తుంది. నాకు తెలిసిన ఏ సిటీ లేదు మన దేశంలో ఈ బోత్ ఫేస్ రికగ్నిషన్ అండ్ AI డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసిన వైజాగ్ ఫస్ట్ సిటీ అవుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ASR నగర్లోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో పరిణయ ఎగ్జిబిషన్ను బుధవారం ప్రారంభించినట్లు నిర్వాహకులు టీవీ రావు తెలిపారు. శారీస్, డిజైనర్ బ్లౌజెస్, కుర్తీస్, రియల్ జ్యువెలరీ, డైమండ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డెకార్స్, సూట్స్, హైఫై ఫ్యాషన్తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. దేశ నలుమూలల నుండి సేకరించిన 100 మందికి పైగా డిజైనర్స్చే రూపొందించిన వివిధ రకాలైన మోడల్స్ ఈ ఎగ్జిబిషన్లో లభ్యమవుతాయన్నారు. ఈ నెల 18వ తేదీ శుక్రవారం ఎగ్జిబిషన్ ఉంటుందని అన్నారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విశాఖపట్నం పోర్టు ప్రపంచంలోని 20 అద్భుత నౌకాశ్రయాలలో ఒకటని కేంద్ర షిప్పింగ్ మంత్రి సోనోవాల్ అన్నారు. విశాఖలో 320 కోట్ల రూపాయలతో పోర్టు ఆధునీకరణ, అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి బిమ్స్టెక్ పేరుతో మ్యారీ టైమ్ కాంక్లేవ్ నిర్వహించారు.
ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన నిపుణులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సదస్సులో అంతర్జాతీయ వాటర్వేస్, మ్యారిటైమ్ ట్రేడ్కు సంబంధించి చర్చ జరిగింది. అనంతరం మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ అగ్రిమెంట్ జరిగింది. Edition of BIMSTEC Conclave of Ports being held today and tomorrow. We have altogether 8 technical sessions of the critical issue relating to maritime, which should be discussed in details. Today, we have the presence of 26 senior officials from different ports of Bangladesh, Myanmar, Thailand, Sri Lanka, and also Bhutan and Nepal. Altogether 26 senior officials, they have come and they have participated in the inaugural session and also followed by the technical session, and altogether 100 numbers of business stakeholders, they have also participated, and today's discussion was very much fruitful. As you know, in the April last, in presence of our Honorable Prime Minister Narendra Modi ji. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదరిక నిర్మూలనే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి టీజీ భరత్. స్వర్ణాంధ్ర P4 కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలకు భరోసా లభిస్తుందని స్పష్టం. భూస్థాపితమైన వైసీపీని బ్రతికించేందుకు మాజీ మంత్రి పేర్ని నాని కుట్రలు పన్నుతున్నారు. విమర్శలు గుప్పించిన ఎమ్మెల్సీ పొంచుమర్తి అనురాధ. నెల్లూరులో చేపట్టిన స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్టుతో నగరంలో పర్యావరణ కాలుష్యం, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.